హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా రియల్మీ ఈరోజు మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. ఈ ఈవెంట్లో వీళ్ళు మొత్తం 4 ప్రొడక్ట్స్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ది రియల్మీ బడ్స్ క్యూ, ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్. ఇక రెండోది రియల్మీ అడ్వెంచర్ బ్యాక్ ప్యాక్, ఒక లగేజ్ బ్యాగ్, మన కాలేజ్ బ్యాగ్ లాంటిది, ట్రావెల్ బ్యాగ్ లాంటిది వీళ్ళు లాంచ్ చేశారు. ఇక రియల్మీ X3 ఫ్యామిలీ. ఈ రియల్మీ X3 ఫ్యామిలీలో మనకి 2 మొబైల్స్ ఉంటాయి, రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్. ఇక ఈరోజు వీళ్ళు లాంచ్ చేసిన ఈ 4 ప్రొడక్ట్స్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్, అలాగే వాటి ప్రైసింగ్ డీటెయిల్స్, అలాగే వాటికి సంబంధించిన సేల్స్, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం వీళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటనేది చూసేద్దాం. రియల్మీ ఈరోజు మన ఇండియాలో వాళ్ళ ఆడియో డిపార్ట్మెంట్లో ఒక కొత్త మెంబర్ని యాడ్ చేసింది. అదే రియల్మీ బడ్స్ క్యూ. ఈ రియల్మీ బడ్స్ క్యూ అనేది ఒక ప్రీమియం క్వాలిటీ టీడబ్ల్యూఎస్ బడ్స్ అనమాట. దీని డిజైన్ మాత్రం సూపర్గా ఉంది. ఇది ఒక పాపులర్ డిజైనర్తో దీన్ని వీళ్ళు డిజైన్ చేయించినట్టు తెలుస్తుంది. హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ వాడినప్పుడు కూడా దీని డిజైన్ మాత్రం చూడటానికి చాలా చాలా స్టైలిష్గా ఉంది. ఇది మనకి మొత్తం 3 కలర్స్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. ప్రజెంట్గా మాత్రం బ్లాక్ అలాగే వైట్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఎల్లో కలర్ వీళ్ళ థీమ్ ఏదైతే కలర్ ఉంటుందో కంపెనీ థీము, సో ఆ కలర్లో కూడా వీళ్ళు ఇది తీసుకొస్తారు. కానీ ఇది నెక్స్ట్ ఎప్పుడు సేల్లోకి తీసుకొస్తారనేది మాత్రం వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్గా మాత్రం మనకి జూలై 1 నుంచి బ్లాక్ అండ్ వైట్ మాత్రమే మనకి సేల్లోకి తీసుకురానున్నారు. ఇక ఆడియో డిపార్ట్మెంట్లో దీంట్లో 10mm డ్రైవర్స్ని వాడారు. అలాగే దీంట్లో మనకి హై క్వాలిటీ బేస్ బూస్ట్, అలాగే ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా వీడియో యాడ్ చేశారు. అలాగే దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా ఉంది, మనకి లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అనమాట. అంటే మనకి ఏవైతే రియల్ టైం గేమింగ్ ఆడుతున్నప్పుడు పబ్జీ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఉంటుందో అవి మనకి రియల్ టైంలో మనకి సౌండ్స్ అనేవి వినిపిస్తాయని వీళ్ళు చెప్తున్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ డ్రైవర్స్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అలాగే దీంట్లో బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్తే ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీకు ఓన్లీ బడ్స్ అయితే 5 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇవ్వగలవని చెప్తున్నారు. అలాగే మీకు కేసు ఉంటుంది కదా, కేసు ఇంకొక 3 సార్లు మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అంటే టోటల్గా మనకి 20 అవర్స్ పాటు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. కేసు ఛార్జ్ అవ్వడానికి మనకి నియర్లీ 1.5 అవర్ టైం అయితే పడుతుంది. అలాగే ఇది మనకి IPX4 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా. అంటే మనకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వర్షం పడ్డా కానీ, కొంచెం చిన్నపాటి వర్షం పడ్డా కానీ సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ స్విమ్మింగ్కి పనికొస్తే లేదని మాత్రం వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు అనమాట. సో దీని ప్రైస్ వీళ్ళు 1999 రూపాయలు పెట్టారు, అంటే 2000 రూపాయలు. ఇది జూలై 1 నుంచి మనకి సేల్లో కూడా తీసుకురానున్నారు. రియల్మీ వెబ్సైట్లోను అలాగే అమెజాన్ వెబ్సైట్లో కూడా. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 2000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి బడ్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండోది రియల్మీ అడ్వెంచర్ బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది ఒక 32 లీటర్స్ హెవీ బ్యాగు. మనకి ఏవైతే ల్యాప్టాప్ ఉంటుందో, బట్టలు ఉంటాయో ఇవన్నీ కూడా చాలా వరకు పెట్టుకోవచ్చు. చాలా వరకు పాకెట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హై క్వాలిటీ కాటన్ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి వాటర్ రెసిస్టెంట్ కూడా, నీళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు. అలాగే ల్యాప్టాప్ కోసం సపరేట్గా ఒక బ్యాగ్, అంటే లోపల ఒక చిన్న పౌచ్ లాంటిది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు తెలుస్తుంది. సైడ్కి కూడా మనకి 2 సపరేట్ పౌచ్లు ఉంటాయి, వాటర్ బాటిల్ ఇలాంటివి పెట్టుకోవడం కోసం. అలాగే దీంట్లో ఆటోమేటిక్ థెఫ్ట్ లాక్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రాప్స్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి అనమాట. సో దీని ప్రైస్ వీళ్ళు 1500 రూపాయలు పెట్టారు. ఇది కూడా మనకి జూలై 1 నుంచి అమెజాన్లోను అలాగే రియల్మీ వెబ్సైట్లో వీళ్ళు సేల్లోకి తీసుకొని ఉన్నారు. ఇవి నాన్ మొబైల్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. ఇక మొబైల్స్ విషయానికి వెళ్తే 2 మొబైల్స్ లాంచ్ చేశారు రియల్మీ X3 సిరీస్లో, రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్. ఈ 2 మొబైల్స్లో మనకి డిఫరెన్సెస్ మాత్రం ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో మాత్రమే ఉంటుంది. ఇక ఎక్కడ కూడా మీకు చేంజెస్ అనేవి మీకు కనిపించవు. అన్నిట్లో బ్యాటరీ సేమ్ రెండిట్లో, అలాగే ప్రాసెసర్ సేమ్, డిజైన్ సేమ్, డిస్ప్లే సేమ్, అన్ని సేమ్. ఓన్లీ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో మాత్రమే మీకు డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారు. దీంట్లో మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి నియర్లీ 90% స్క్రీన్ టు బాడీ రేషియో వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు తెలుస్తుంది. టాప్ లెఫ్ట్లో మనకి డ్యూయల్ పంచోల్ కెమెరా కట్అవుట్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇక ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు, బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 వైపులా కూడా. అలాగే దీంట్లో మనకి 120 Hz హై రిఫ్రెష్ రేట్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. లైక్ మనకి రీసెంట్గా పోకో వాళ్ళు లాంచ్ చేసిన పోకో X2లో కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ అవైలబుల్గా ఉంది కదా, అదే తరహాలో వీటిలో కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ని వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది మీకు ప్రజెంట్గా ఓన్లీ కొన్ని గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న గేమ్స్ అవి మాత్రమే సపోర్ట్ చేస్తాయి తప్ప రియల్ టైంలో మనం రెగ్యులర్గా వాడుతున్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ అయితే మీకు దీంట్లో సపోర్ట్ అయితే లేదు. సో ఫ్యూచర్లో వస్తుందా, ఎప్పుడు వస్తుందా అనేది క్లారిటీ అయితే లేదు. ఇక రెండిట్లో వాడిన ప్రాసెసర్ కూడా సేమ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక అక్టోకోర్ ప్రాసెసర్, 7nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.96 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 640 GPUని యూజ్ చేశారు. రెండిట్లో కూడా మనకి UFS 3.0 స్టోరేజ్ టెక్నాలజీని వాడారు. అలాగే LPDDR4X ర్యామ్ టెక్నాలజీని కూడా వాడారు. సో దీంట్లో మనకి
బేస్ వేరియంట్స్లో మంచి హై క్వాలిటీ స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు. రెండింటిలో కూడా UFS 3.0 అనేది కొంచెం బెటర్ అనమాట ఇప్పుడున్న ట్రెండ్లో. 3.1 కూడా ఉంది, కాకపోతే అది ఫ్లాగ్షిప్స్లో మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా మనకి రెండిట్లో 4200 mAh బ్యాటరీ ఉంటుంది. రెండిట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. రెండిట్లో కూడా మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే Realme UI-తోనే వస్తుంది. ఇక ఈ రెండిట్లో మనకి మేజర్గా డిఫర్ కనిపించేది మాత్రం ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్ అని చెప్పాను కదా. రియల్మీ సూపర్ జూమ్ ఏదైతే ఉందో, Realme X3 సూపర్ జూమ్, దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ ISOCELL బ్రైట్ GW1 సెన్సార్. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఒక పెరిస్కోపిక్ కెమెరా అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీంతో 5x ఆప్టికల్ గాను అలాగే 60x డిజిటల్గా లేదంటే హైబ్రిడ్ జూమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆప్టికల్గా అంటే మీకు స్టెబిలేషన్ అనేది ఉండేది కేవలం 5x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. డిజిటల్గా మాత్రం 60x వరకు కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. స్టారీ మోడ్ అని మనకి గెలాక్సీ లాంటిది ఫోటోలు తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్స్ కొన్ని, నైట్ స్కేప్ 4.0 ఇలాంటివి చాలా ఫీచర్స్ వీళ్ళు ఈ కెమెరాకి యాడ్ చేశారు. అలాగే ఏవైతే మనకి ప్రో కెమెరా మోడ్స్ ఉంటాయో చాలా వరకు ఈ ఫోన్లో మనకి వీళ్ళు యాడ్ చేశారు. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్ 190 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఇక నాలుగోది 2 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో లెన్స్ 4 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మీరు ఫోటోస్ తీసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ Realme X3 సూపర్ జూమ్లో మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ ఉంటుంది. ఇది Realme X3 సూపర్ జూమ్. ఇక Realme X3 విషయానికి వెళ్తే మనకి ఓన్లీ ఆ పెరిస్కోపిక్ కెమెరా ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో దాని ప్లేస్లో ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది అనమాట. సో ఇక Realme X3లో మాత్రం 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచ్ కట్అవుట్లో మనకి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడే మనకి మేజర్గా కనిపించే డిఫరెన్స్. ఇక రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ కూడా వీళ్ళు సేమ్గానే ప్రొవైడ్ చేశారనమాట. ఇది Realme X3 అలాగే Realme X3 సూపర్ జూమ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. ఇక స్టోరేజ్ అండ్ ప్రైసింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే Realme X3లో మనకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ మనకి 6+128 25,000 పెట్టారు. అలాగే 8+128 26,000 రూపాయలు పెట్టారు. ఇక Realme X3 సూపర్ జూమ్లో మనకి 8+128 మనకి 28,000 రూపాయలు పెట్టారు. 12+256 మాత్రం 33,000 పెట్టారు. ఇవి రెండు కూడా మనకి 25వ తారీఖు నుంచి realme.comలోను అలాగే ఫ్లిప్కార్ట్లో మనకి ప్రీ ఆర్డర్కి తీసుకొస్తారు. డైరెక్ట్ సేల్లోకి మాత్రం 30th జూన్కి వెళ్ళి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎవరైతే HDFC క్రెడిట్ అలాగే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తారో వాళ్ళకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇవి టోటల్గా డీటెయిల్స్ అలాగే ప్రైజింగ్ కదా. సో నా ఒపీనియన్కి వెళ్తే మాత్రం దీంట్లో Realme X3 అనేది మీరు కొంచెం స్కిప్ చేస్తేనే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు 25,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్గా మీకు Redmi K20 Pro కూడా అవైలబుల్గా ఉంది. సో ఇందులో మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దాంట్లో కూడా మనకి 855 ప్రాసెసర్ ఉంటుంది, కాకపోతే దీంట్లో ప్లస్ వర్షన్ ఉంటుంది. కొంచెం మీకు ఒక 10 to 15% డిఫరెన్స్ అయితే పెర్ఫార్మెన్స్లో కనిపిస్తుంది. ఇక దీంట్లో మిస్ అయ్యేది మీకు 120Hz రిఫ్రెష్ రేట్. కానీ 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ప్రజెంట్గా మనకి ఏ పాపులర్ గేమ్స్ కూడా సపోర్ట్ చేయవు కాబట్టి, సో నన్ను అడిగితే దీంట్లో మీకు ఇంకా సామ్సంగ్ కంటే సోనీ సెన్సార్ ఉంటుంది. దీంట్లో IMX 586 చాలా చాలా మంచి కెమెరా. దీంట్లో ఫ్రంట్ కెమెరా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అంటే ఇది ఒక సజెషన్. 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది స్టిల్ మీకు ఒక బెస్ట్ డీలే. మళ్ళీ మీకు ఇప్పుడు ఏదో డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ సేల్స్లో 2,000 రూపీస్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. 23,000కి ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నన్ను అడిగితే మాత్రం Realme X3 కంటే ఇది చాలా బెటర్ ఆప్షన్. ఇక Realme X3 సూపర్ జూమ్కి వెళ్తే మాత్రం సో అక్కడ మీకు తీసుకోవచ్చు అంటే ఓకే, వేస్ వేరియంట్ మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఓల్డ్ మొబైల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే, అంటే ఎక్స్చేంజ్ పెట్టుకోవడానికి ఏదైనా అవైలబుల్గా ఉంటే Realme X2 Pro ఇప్పుడు కూడా మీకు ఒక బెస్ట్ డీలే. ఎందుకంటే దాంట్లో మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకుంటే నియర్లీ అది 20,000 రూపాయలకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు 20,000 రూపాయల వరకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అది ఇంకా సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. రియల్మీలోనే కావాలనుకుంటే అదొక బెస్ట్ డీల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఇక్కడ మీకు మెయిన్గా కనిపించే డిఫరెన్స్ ఏంటంటే మీకు 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పెరిస్కోపిక్ కెమెరా, ఇది మాత్రమే మీకు హైలైట్ అనమాట. జనరల్గా మనం ఒక డేలో ఒక 10 ఫోటోలు తీసామనుకోండి రఫ్గా, దాంట్లో మనం జూమ్ చేసి తీసేవి మ్యాక్సిమం 1 లేదా 2 ఉంటాయి. జనరల్గా అయితే మనం ఎక్కువగా జూమ్ చేసి ఏవి కూడా తీయము, నార్మల్ పీపుల్ మాత్రం. అందుకని ఆ పెరిస్కోపిక్ కెమెరా కోసం మీరు కేవలం కెమెరా కోసం మీరు 28,000 రూపాయలు పెట్టడం కంటే Realme X2 Pro మీకు స్టిల్ ద బెస్ట్ డీల్ అని నేనైతే అనుకున్నాను. ఇక్కడ ఈ రెండు మొబైల్స్ బాగున్నాయా బాగాలేదని పక్కకు పెడితే సో నాకైతే ప్రైసింగ్ మాత్రం కొంచెం ఎక్కువగా పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సూపర్ AMOLED డిస్ప్లే కాదు, IPS LCD డిస్ప్లే. సో అందుకని నేనైతే నా ఒపీనియన్ అనేది 30 వాట్స్ ఛార్జర్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అదే మీకు X2 Proలో మాత్రం 50 వాట్స్ ఇస్తాడు. జస్ట్ మీకు 30 minutesలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట ఫోను. సో అందుకని నేను అదైతే బెస్ట్ ఆప్షన్ నేనైతే అనుకున్నాను. సో ఇది నా పర్టికులర్ నా
ఒపీనియన్ మాత్రమే. సో దీంట్లో మీ ఒపీనియన్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది రియల్మీ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్, ఇవాళ రియల్మీ లాంచ్ చేసిన ప్రోడక్ట్ డీటెయిల్స్. ఈ 4 ప్రొడక్ట్స్లో నాకు బాగా నచ్చింది మాత్రం రియల్మీ బడ్స్ క్యూ. అది ఖచ్చితంగా నేను కొంటాను, కొనిన తర్వాత మీకు రివ్యూ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈ 2 మొబైల్స్ కొంటానా లేదా అనేది సో చూద్దాం, ఒక పోల్ అయితే కండక్ట్ చేద్దాం. మన వాళ్ళు చేయమంటే ఒకటైతే చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.